Hello all, this is Srihari. Welcome back to our channel. In today's video, we are going to complete this day 4, a create a virtual network in Azure. For day 1, day 2, day 3, this all tasks we completed guys. వీటి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. See, if you are visiting first time, please like and subscribe my channel. అండ్ వీటి కంప్లీట్ టాస్కులు కూడా నేను మన గిట్హబ్లో ప్రొవైడ్ చేశాను. This day 4, day 5, day 6 కూడా నేను today I am planning to upload in GitHub also end to end. సో మనం ఫస్ట్ మనం ఈ టాస్క్ కంప్లీట్ చేసే ముందు ఫస్ట్ ఈ అజూర్ వర్చువల్ నెట్వర్క్ గురించి లెట్స్ అండర్స్టాండ్ ఇన్ 5 minutes. నెక్స్ట్ వీ కెన్ డూ దిస్ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్. ఓకే, I am repeating again, if you are visiting first time my channel, please like and subscribe for more videos guys. So first, what is the Azure VNet? Create create a virtual network in Azure. ఇది మన టాస్క్. సో ఫస్ట్ మనం ఈ వర్చువల్ నెట్వర్క్ అంటే ఏమిటి లెట్స్ అండర్స్టాండ్. మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వీనెట్ అనేది ఆన్ ప్రిమిసెస్, వీనెట్ మీన్స్ అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్ అంటే ఆన్ ప్రిమిసెస్లో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ లాగా, లైక్ ఆన్ ప్రిమిసెస్లో ఉండే ప్రైవేట్ నెట్వర్క్ లాగా ని క్లౌడ్లో రీక్రియేట్ చేసింది అజ్యూర్ అంతే. సో అంటే అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, మనకు ఆన్ ప్రిమిసెస్లో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ని ఆన్ ప్రిమిసెస్లో ఉండే ప్రైవేట్ నెట్వర్క్ని క్లౌడ్లో రీక్రియేట్ చేసింది. దట్స్ ఇట్. సో ఇక్కడ మనము ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ వీనెట్ అండ్ ఈ వీనెట్ హౌ ఇట్స్ వర్క్ అండ్ why companies use this. First, what is the VNet? A VNet is Azure Virtual Network is a logical isolated private network in Azure where your resources run securely, like virtual machines, applications, database, containers, etc. ఇక్కడ మనము మన లోకల్ నెట్వర్క్ లాగానే ఇక్కడ కూడా క్లౌడ్లో వీనెట్ అనేది ఉంది. ఈ వీనెట్లో రిసోర్సెస్ అన్నీ వచ్చేసి విల్ కమ్యూనికేట్ సెక్యూర్లీ వితౌట్ ఎక్స్పోజింగ్ ది ట్రాఫిక్ టు ద పబ్లిక్ నెట్వర్క్. ఓకే, ఇందులో ఫస్ట్ మనకు అడ్రస్ స్పేస్ అండ్ సబ్నెట్స్. వాట్ ఈస్ దిస్ అడ్రస్ స్పేస్ అండ్ సబ్నెట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ ఒక ప్రైవేట్ ఐపీ రేంజ్ ఉంది. దిస్ ఈస్ ద అజ్యూర్ ప్రైవేట్ ఐపీ రేంజ్. 10.0.0.0/16. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 65,365 సంథింగ్ ఐపీస్ ఈ సింగిల్ ఐపీలో ఉంటాయి, క్రియేట్ అవి ఉంటాయి. సో ఈ బిగ్ నెట్వర్క్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసేదే ఇట్స్ కాల్డ్ ది సబ్నెట్. ఓకే, ఈ సబ్నెట్స్కి ఎగ్జాంపుల్ మనకు వెబ్ సబ్నెట్స్ ఉంటుంది, అప్లికేషన్ సబ్నెట్స్, డేటాబేస్ సబ్నెట్స్ ఎక్సెట్రా. ఓకే, ఈ సబ్నెట్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ బెటర్ ఆర్గనైజేషన్కి హెల్ప్ అవుతుంది ఇది. సో బెటర్ ఆర్గనైజేషన్ హెల్ప్ అండ్ సెక్యూరిటీ
and the traffic controls also. Traffic control. Then what is the NSG and route tables? NSG means NSG means network security groups. So what happened? NSG network security group. అంటే ఇక్కడ we define inbound rules. We define inbound rules. Inbound rules and outbound rules. Here we can allow, we define inbound rules and outbound rules. ఇక్కడ we defined మనకు మన వెబ్సైట్కి ఏమేమి అలో కావాలి, లైక్ హెచ్టిటిపిఎస్ అండ్ బ్లాక్ ది ఎస్ఎస్హెచ్. సో ఎన్ఎస్జి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. లైక్ అజూర్ ఫైర్ వాల్స్, and the route tables. Then and also VNet is not only the internal network, it also connect with the on premises data centers. It's connected on premises data centers too via using the gateways, and this is the dedicated private line. And other VNets also we can connect the via VNet peering. Again, then what is this private endpoints? ఈ వయ మనం ఈ VPN తో ఏది మన ఆన్ ప్రిమిసెస్ డేటా సెంటర్స్ కూడా మన వర్చువల్ మన అజూర్ వీనెట్ నుంచి కనెక్ట్ కావచ్చు ఆన్ ప్రిమిసెస్. ఈ VPN వీనెట్ పీరింగ్ ద్వారా వీ కెన్ కనెక్ట్ దిస్ అనదర్ నెట్వర్క్స్. ఏంది ఈరోజు వాట్ హ్యాపెన్? దెన్ ఈ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ లో వీ హ్యావ్ ది అజూర్ సర్వీసెస్ లైక్ స్టోరేజ్, SQL database and the web apps, etc. And ఇక్కడ కూడా మనం we allow the inbound public IPs. We can access them using these private endpoints. సో ఫైనల్ వన్, కంపెనీస్ ఈ వీనెట్ ని ఎందుకు యూజ్ చేస్తాయి అంటే ఫర్ సెక్యూరిటీ, isolation, hybrid connectivity and scalability. VNet is networking foundation, okay? For every cloud architecture needs to learn about this, so that Azure Virtual Network is simply known as the VNet. Is logically isolated in the private network in Azure where your resources run securely. If you found interesting, please like and subscribe my channel, guys. So ఇప్పుడు మనం విల్ డూ ది హ్యాండ్స్ ఆన్. ఫస్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ స్టార్ట్. మనకి ఇక్కడ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ మనకు జనరేట్ చేస్తుంది. ఇది జనరేట్ కావడానికి ఆల్మోస్ట్ ఒక
1 to 2 minutes పడుతుంది. వెయిట్ పేషెంట్లీ, ఇట్ ఈస్ లోడింగ్. ఓకే, this is our task, guys. The Netalius DevOps team is strategizing the migration of a partition of their infrastructure to the Azure cloud. Recognizing the scale of this understanding, they have opted to approach the migration in incremental steps rather than as a single massive transaction. To achieve this, they have segmented large tasks into the smaller, more management units. This granular approach enables the team to execute the migration in the gradual phases, ensuring the smoother implementation and minimizing the dispersion of the ongoing premises. Our task is create a virtual VNet in named Nutalius VNet in the East US region with any IPv4 CIDR block. సో వీటికి మనం టెంపరీ క్రెడెన్షియల్స్ కూడా మన కోడ్ క్లౌడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో క్లిక్ ఆన్ ది portal.azure.com. Just copy this username. Wait, it is loading. Then click on add. Then paste. Then click on next. Then copy this temporary password. Paste and click on sign in. Wait, okay. మన portal.azure.com లో వచ్చాం. సో మన టాస్క్ ఏమిటి? టు క్రియేట్ ద VNet. For that, in search bar type virtual networks. Virtual networks. Okay, now here see the region. So we wanted to create the virtual network. So what happens? So then click on create here. And then this is the existing resource group. Okay, then మన నేమ్ ఏముండాలి? Nutalius. Then copy this name. Here select in the network name, virtual machine name, paste this Nutalius VNet region US East. They said right, US, sorry, East US. So East US remains the same. Then click on review and create. So it is creating. See here, running final validation and validation is passed. Then click on create. It is initializing the deployments. See here, and submitting the deployment. Then deployments in progress. See, deployment in progress. Then here our deployment is completed. Then click on go to the resources. See here our virtual machine name Nutalius VNet. Oh, it is loading. Guys, this is our overview for the Nutalius VNet network. See, this is our resource group name. This is our location. This is Azure Labs. ఎక్కడ మన సబ్స్క్రిప్షన్ ఏముంది? This is our address space. One subnet. A default subnet is created here also. So not complete గా బ్యాక్ వచ్చింది. ఏమిటి?
see here DNS server. సో మనం ఇది మన టాస్క్ వచ్చేసి కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు చెక్ చేద్దాం మన టాస్క్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామా లేదా అనేది. సో దెన్ గో టు ద కోడ్ క్లౌడ్. హియర్ క్లిక్ ఆన్ చెక్. మనం ఇక్కడ చూద్దాం మనది కంప్లీట్ అయింది అంటే ఓకే ఫైన్, లేదు అంటే ఇంకా ట్రబుల్ షూట్ ఏమన్నా చేయాలంటే చేద్దాం. మనకు ఏమన్నా ఎర్రర్ వస్తే ఇట్ ఈస్ లోడింగ్, ఇట్ ఈస్ సబ్మిటింగ్. సీ హియర్ చెక్ ఈస్ డన్. సో మనం సక్సెస్ఫుల్లీ మన టాస్క్ కంప్లీట్ చేసాం. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ ఛాలెంజ్. రిజల్ట్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ ఇన్ దిస్ రెఫరెన్స్ ఐడి. సో వీటి కంప్లీట్ టాస్క్లు కూడా గైస్ విల్ ప్రొవైడ్ ఇన్ మై గిట్హబ్ లింక్, మై గిట్హబ్. ఓకే, ప్లీజ్ ఫాలో దిస్ ఆల్సో if it's definitely helpful for you. Then click on no issues phase, then click on submit and close it. Close, then click on it's done. If you like this video, sorry, if you found interesting this video, please like and subscribe guys. Thank you so much.